హస్తప్రయోగం చేస్తే నువ్వు బలహీన పడిపోతావు అని చెప్పేసి కొంతమంది విచిత్రమైన మందులు, ప్రమాదకరమైన మందులు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు, లేదా లాభపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సెక్స్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది సెక్షువల్గా కావచ్చు, మాస్టర్బేట్ చేసినప్పుడు కూడా ఒక సింపుల్ ఎక్సర్సైజ్ లాంటిది. లిటిల్ బిట్ ఎనర్జీ అనేది కొంచెం డిసిపేట్ అవుతుంది. ఆ ఒక్క క్షణం కొంచెం వీక్నెస్ ఉండొచ్చేమో తప్ప జనరలైజ్డ్ వీక్నెస్ హస్తప్రయోగం వల్ల రాదు. అయితే కానీ మీరు ఇందాక అన్నట్లు వీక్నెస్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు వారానికి ఒకసారి ఏదో ప్లెజరు, ఏదో వీడియో చూస్తున్నావు, రొమాంటిక్ మూడ్ ఉంది, మనోడు ఒక వీడియో చూశాడు, హస్తప్రయోగం చేశాడు, రోజు భజన పెడితే ఉంటుంది. ఏదైనా మితిగా ఉంటే బాగుంటుంది. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మన దాంట్లో మెట్ప్లస్లోనే చెప్పాను 12 సార్లు. ఏమండి అదేమన్నా పెన్సిలా, నీ దగ్గర ఇదేమన్నా బ్లేడ్ ఉందా, చెక్కుతా ఉంటే షార్ప్ అవుతుందని. రోజు పడవ ఏరా నాన్న, మనోడు మళ్ళీ ఏదో కొత్త పెళ్లి కొడుకు లేక సిగ్గుపడ్డాం, ఆ గొప్ప పని చేసినట్టు. అరే ఏంద్ర బాబు దాన్ని ఏం చేయాలి, ఏందో సార్ బాగుంటే చేసినలేదు సార్, ఏం బాగుంది లేదు సార్ అని నవ్వుతాడు. ఏమంటే నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, ఏ బుక్స్లో ఉండదు. దీస్ ఆర్ ఆల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. పేషెంట్స్ వచ్చి పాపం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం మీడియా ముందు వచ్చి చెప్పడం తప్ప ఇంకోటి కాదు. ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుంది, యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ లాంటిదే. మనం ఏ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినా, కార్డియో చేసినా కొంత అలసట వస్తుంది. ఆ విధంగా తప్ప డైరెక్ట్ రిలేషన్ ఇందులో కూడా ఉండదు యూజువల్ గా. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.